వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలంగాణ ప్రభుత్వం దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మరే రాష్ట్రం అనుసరించని విధంగా, మరెక్కడా జరగని విధంగా ఏకంగా 5,00,000 కోట్ల విలువైనటువంటి భూముల్ని కేవలం 5,000 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తుందనే అనుమానాలు, ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గతంలో ఇటీవల కేటీఆర్ ఇవే ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీ హిల్ట్ పి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుందో దీని వెనుక అతిపెద్ద కుట్ర ఉంది. తెలంగాణ ప్రజల్ని మోసం చేసేందుకు, తెలంగాణ ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అతిపెద్ద కాంట్రోవర్షియల్ కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్న పరిస్థితి. అతిపెద్ద స్కామ్ అని చెప్పి ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ఏం ఆరోపిస్తున్నాయి? ఇది రాజకీయ పరంగా ఆరోపిస్తున్నారా లేదా? ఇందులో రాజకీయ పరంగా ఆరోపిస్తే దానిలో నిజాలు ఏమున్నాయనేది కాసేపు పక్కన పెడదాం. కానీ నిజంగా హిల్ట్ పీ స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్గా నిలవనుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే విధానంతో ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్గా మారనుంది. ఎకరా 100 కోట్ల నుంచి 130 కోట్లు పలికే చోట కేవలం మార్కెట్ రేట్లో 30% ధరకే భూముల్ని, వేల కోట్ల విలువ చేసే భూముల్ని కేవలం 100 కోట్లకు అప్పజెప్పే ప్రయత్నం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ పాలసీ హిల్ట్ పీగా పిలుచుకునే ఈ కొత్త విధానం ద్వారా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కుట్రకు తెరలేపిందనేది విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే ఇటీవల దాదాపు 1980-90 మధ్య కాలంలో, అంటే దాదాపు ఇవాల్టి నుంచి 30-40 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఇప్పుడు ఏదైతే ఓఆర్ఆర్గా పిలుచుకుంటున్నామో ఓఆర్ఆర్కి దిగువన అంటే రామచంద్రపూర్, బాలానగర్, కూకట్పల్లి, ఉప్పల్, నాచారం, బాలానగర్ ఈ ఏరియాల్లో దాదాపు 22 పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి పారిశ్రామిక వాడల్లో దాదాపు ప్రభుత్వం వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు నెలకొల్పేందుకు అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి కింద భూముల్ని కేటాయించింది. అయితే అందులో కొన్ని పరిశ్రమలు, కొంతమంది పరిశ్రమలు నెలకొల్పారు, మరి కొంతమంది పరిశ్రమలు నెలకొల్పలేదు. కొన్ని అలాగే ఖాళీగా పడి ఉన్నాయి. కొన్ని పరిశ్రమలు అయితే దివాళా తీశాయి, కొన్ని పరిశ్రమలు ఖాళీలా పడ్డాయి, మరి కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి, ఇంకొన్ని పరిశ్రమలు కొన్ని నడుస్తున్నాయి. సో ఓవరాల్గా దాదాపు 30-40 ఏళ్లుగా ఉన్నటువంటి ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి 22 పారిశ్రామిక వాడలకు సంబంధించి దాదాపు 9,236 ఎకరాలు ఉన్నాయి. ఇది ఓఆర్ఆర్కు దిగువన. అప్పట్లో ఇది ఊరికి అవతలగా ఉండేది. ఇప్పుడు ఊరి మధ్యలో జనావాసంలో ఉన్నటువంటి ప్రాంతాలుగా మారిపోయాయి. సో ఈ భూముల్ని దీనివల్ల కాలుష్యం పెద్ద ప్రమాదంగా మారింది. కాలుష్యం భూమి అంతర్గత పొరల్లో పెద్ద ఎత్తున హానికర రసాయనాలు ఉన్నాయనే ఒక కారణంతో ఈ పరిశ్రమల్ని ఓఆర్ఆర్కి అవతల తరలించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. గతంలో కూడా ప్రభుత్వం ఇదే నిర్ణయించింది. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం అయితే ఏదైతే టీజీఐఏసి నిర్ణయించిన ధర కంటే 100 నుంచి 200 రెట్లు అధికంగా చెల్లించి ఆ తర్వాత ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత హెచ్ఎండిఏ కావచ్చు, సంబంధిత మున్సిపాలిటీ కావచ్చు. కానీ ఇప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2023 ఎన్నికల్లో. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కొత్తగా హిల్ట్ పీ పాలసీని తీసుకొచ్చింది ఎలాగా? టీజీఐఏసి గవర్నమెంట్కి ఒక లేఖ రాసింది. ఏమని? ఈ 22 పారిశ్రామిక వాడళ్లకు సంబంధించినటువంటి 9,236 ఎకరాల్లో 4,700 ఎకరాలని ఇతర అవసరాల కోసం వినియోగించుకునేలా అనుమతి ఇవ్వాలంటూ టీజీఐఏసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా ఆగమేఘాలపై తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో సహాయంతో యొక్క హిల్ట్ పీ పాలసీని రూపకల్పన చేసింది. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదానికి, ఒక కుట్రకు దారితీసిందనే పరిస్థితులకు తార్కాణంగా నిలిచింది. ఆ తర్వాత ఆగమేఘాలపై ఈ నెల 17వ తేదీన తెలంగాణ క్యాబినెట్లో దీనిపై చర్చకు వచ్చింది. తెలంగాణ క్యాబినెట్ కూడా ఆమోదించింది. ఇలాగా ఈ 9,236 ఎకరాలని మార్కెట్ ధర అంటే ఎస్ఆర్ఓ ధర అంటారు, అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ధర, అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ధరలో కేవలం 30% చెల్లిస్తే సదరు ఆయా
భూములకు సంబంధించినటువంటి ఏ పరిశ్రమల యజమానులకైతే ఆ భూమిని అప్పట్లో కేటాయించారో, ఆ యజమానులకే ఈ భూముల్ని అప్పజెప్పేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది హిల్ టు పీ పాలిసీ కింద. సో, ఈ హిల్ టు పీ పాలిసీని అంతే కాకుండా ఇప్పటివరకు అయితే ఇవి పారిశ్రామిక అంటే ఇండస్ట్రియల్ జోన్‌లో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం మల్టిపుల్ జోన్‌లోకి తీసుకొచ్చింది ఇదే పాలిసీ కింద. అంటే ఇకపై ఆ భూముల్లో వాళ్ళు పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం లేదు. పరిశ్రమలకు తీసుకున్న భూముల్లో పరిశ్రమలకు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్‌ఓ ధరలో 30% చెల్లించి, ఆపై ల్యాండ్ కన్వర్షన్ చార్జెస్ కూడా చెల్లించక్కర్లేదని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే ఏ ల్యాండ్ కన్వర్షన్ చార్జెస్ చెల్లించకుండా ఎస్ఆర్‌ఓ ధరలో కేవలం 30% ధర మాత్రమే చెల్లించి, అంటే మార్కెట్‌లో రూ. 100 రేట్ ఉంటే కేవలం రూ. 30 చెల్లించి ఆ భూముల్ని తీసుకొని అక్కడ మల్టిపుల్ జోన్ అంటే అక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించుకోవచ్చు, హోటల్స్ నిర్మించుకోవచ్చు, ఐటీ పార్క్స్ నిర్మించుకోవచ్చు, షాపింగ్ మాల్స్ నిర్మించుకోవచ్చు. లేదా ఇలా ఇతరత్ర ఏ బిల్డింగ్‌లైనా నిర్మించుకోవచ్చు. లేదా హై రైజ్ టవర్స్ కూడా నిర్మించుకొని అమ్ముకోవచ్చు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి పారిశ్రామిక వాడల్లో. కేవలం మాకు మాత్రం 30% మార్కెట్ ధరలో 30% చెల్లిస్తే చాలు అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ భూముల విలువ ఎక్కడో కోకాపేటలో, ఇది ఓఆర్ఆర్‌కి దిగువన ఉన్న లోపల ఉన్నటువంటి లేదా అటు ఇటు ఉన్నటువంటి భూముల గురించి మనం మాట్లాడుకున్నాం. కోకాపేటలో గత 2 ఏళ్ల క్రితం, కోకాపేట ఎక్కడుంది? ఓఆర్ఆర్‌కి అవతల చాలా దూరంలో ఉంది. కోకాపేటలో ఎకరా భూమి 100 కోట్లు పలికింది 2 ఏళ్ల క్రితం. తాజాగా నిన్న హెచ్ఎండిఏ మళ్ళీ కోకాపేటలో జరిపినటువంటి వేలంపాటలో దాదాపు 9,9 ఎకరాల భూమి హెచ్ఎండిఏ వేలంపాట వేసింది కోకాపేటలో. 1,356 కోట్లు వచ్చింది హెచ్ఎండిఏకి ఆదాయం. ఇది కూడా హెచ్ఎండిఏకే, గవర్నమెంట్‌కే వచ్చింది. అంటే ఎకరా 136 కోట్లు పలికింది. అంటే ఎక్కడో కోకాపేటలో ఓఆర్ఆర్‌కి అవతల ఉన్నటువంటి భూముల్లో ఎకరా 136 కోట్లు పలికినప్పుడు, ఓఆర్ఆర్‌కు దిగువ లోపల జనావాసాల మధ్య ఉన్నటువంటి భూములకు మీరు ఎస్ఆర్ఓలో కేవలం 30% ధర చెల్లిస్తేనే మీకు ఆ భూముల్ని కట్టబెడతామని చెప్పడం ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా ఆ భూముల్ని మల్టిపుల్ జోన్స్ కింద మార్చడం ద్వారా మీరు రియల్ ఎస్టేట్ కట్టుకోవచ్చు, హై రైజ్ టవర్లు కట్టుకోవచ్చు, పార్కులు కట్టుకోవచ్చు, ఐటీ బిల్డింగ్‌లు కట్టుకోవచ్చు, లేదా హై రైజ్ టవర్లు కట్టుకోవచ్చు, మాల్స్ కట్టుకొని హోటల్స్, స్కూల్స్ వాటెవర్ ఇట్ మే బి ఏదైనా కట్టుకొని అమ్ముకోవచ్చు అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది ప్రజల ఆస్తుల్ని పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వం, అదే ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం కాదా అనే ప్రధానమైనటువంటి విమర్శ వస్తోంది. దీనిపైనే కేటీఆర్ ఇంతకుముందు విమర్శించారు. అయితే కేటీఆర్ విమర్శించారు, బీజేపీ విమర్శించారనేది కాదు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం దీన్ని రానున్న కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ ఆస్తి ఏ మేరకు పోతుంది, ఇది ఎవరి ఆస్తుల్ని, ఎవరి ప్రయోజనాల్ని రక్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో అనేది ఒకసారి సమాజం ప్రజలు కూడా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున 5,00,000 కోట్ల విలువైన భూముల్ని కేవలం 5,000 కోట్లకు అప్పజెప్పే నిర్ణయం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో సంక్షేమ పథకాలకు గాని, అభివృద్ధి పనులకు గాని నిధులు పుట్టడం లేదని చెప్పి వాపోతున్న పరిస్థితి. మరి ఇక్కడ ప్రభుత్వ ఆస్తి ఏదైతే 5,00,000 కోట్ల ఆస్తి ఉందో అది మీకు కనిపించడం లేదా? ఇదే 5,00,000 కోట్ల విలువైనటువంటి ఇదే ఆస్తిని ఇదే ప్రభుత్వం ఓఆర్ఆర్‌కు అవతల ఆ పారిశ్రామిక వేడలకు భూములు కేటాయించి ఈ భూముల్ని మీరు సొంతం చేసుకునే అధికారం మీకు ఉంది కదా! అటువంటప్పుడు ప్రభుత్వమే వీటిని డెవలప్ చేసి అమ్ముకుంటే, ప్రభుత్వమే వీటిని అభివృద్ధి చేసి అమ్ముకుంటే మరింత ఆదాయం వస్తుంది. ఖచ్చితంగా ఓఆర్ఆర్‌కి అవతలే కోకాపేటలో ఎకరా 137 కోట్లు ఉన్నప్పుడు ఓఆర్ఆర్‌కి లోపల ఉన్నటువంటి ఈ భూముల విలువ, జనావాసాల మధ్యలో ఉన్నటువంటి ఈ భూముల విలువ ఎకరా మరింత ఉంటుందో ఊహకే అందని విషయం. సో, ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఆదాయాన్ని సమకూర్చే పరిస్థితి ఉన్నప్పుడు కేవలం ఎస్ఆర్ఓలో 30% ధరకే వీటిని కట్టబెట్టాలనే నిర్ణయం ఎలా తీసుకుంటారనేది ఇప్పుడు ప్రధానంగా విమర్శ. అది కూడా దీన్ని ఇంకాస్త లోతుగా పోతే మొన్న 17వ తేదీన జరిగినటువంటి కేబినెట్ భేటీ అయ్యే వరకు సదరు
పరిశ్రమల శాఖ మంత్రికి కూడా ఈ విషయం తెలీదట. అంతేకాదు మున్సిపల్ శాఖకు గాని, హెచ్ఎండిఏ వర్గాలకు కూడా దీనికి సంబంధించిన సమాచారం లేదంటున్నారు. కేవలం టీజీఏఏసీ ఇచ్చినటువంటి లేఖ ఏదైతే ఇతర భూమి అవసరాల కోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వమని టీజేఏసీ కోరిందో, ఆ లేఖ ఆధారంగా హిల్ట్ పిఐ పాలిసీని ఆగమేఘాలపై రూపొందించారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. సో, ఇంత పెద్ద ఎత్తున ఈ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు పెట్టే ప్రయత్నం చేస్తుండడం ఒకవైపు ఉంటే, మరోవైపు ఇదే కోణంలో ఇదే భూములకు సంబంధించి ఒక కాలుష్యం పేరుతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుందనే ఆరోపణలు, ఆందోళన కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇదే భూములకు సంబంధించి ఇదే భూముల్లో గతంలో దాదాపు 30, 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ పారిశ్రామిక వేడలో ఈ 9,236 ఎకరాల భూముల్లో చాలా వరకు విషతుల్యం అయిపోయాయి. భూగర్భ జలాలు విషంగా మారిపోయాయి. హానికారక రసాయనాలు ఉన్నాయంటూ పలు సందర్భాల్లో పలు నివేదికలు స్పష్టం చేసిన పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్‌జీఆర్‌ఐ నేషనల్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కానీ, లేదా నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఇన్వెస్టిగేటివ్ ఇన్‌స్టిట్యూట్ గాని, తర్వాత ఐఐసీటీ గాని, ఈ పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి భూగర్భ జలాల ప్రభావం విషతుల్యమైనందున వీటిని వాడవద్దు అని చెప్పి ఇవి సూచనలు కూడా ఇచ్చాయి. నివేదికలు కూడా ఇచ్చాయి. రేపొద్దున మీ హిల్ట్ పాలిసీకి అనుగుణంగా ప్రైవేట్ వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో ఈ పారిశ్రామిక వాడలకు చెందినటువంటి ఈ భూముల్లో జనావాసాలు, హోటల్స్, షాపింగ్ మాల్స్ నిర్మించి ఆ తర్వాత వాటిని అమ్ముకొని తమ దారిని తాము వెళ్ళిపోతే ఆ భూముల్ని, ఆ నివాస ప్రాంతాల్ని, ఆ రెసిడెన్షియల్ జోన్స్‌ని కొనుక్కున్నటువంటి ప్రజలు 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 ప్రజలకు నీరెక్కడి నుంచి వస్తుంది? అదే కలుషిత నీటిపై ఆధారపడడం కాదా? ఆ కలుషిత నీరు తాగి వారి ప్రాణాలకు చెలగాటం ఆడడం కాదా? అనేది ఒక ప్రధానమైనటువంటి వాదన వినిపిస్తోంది. అంటే ఇటు ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా దోచిపెట్టే నిర్ణయం తీసుకోవడమే కాకుండా, అదే సమయంలో వాటిని మల్టిపుల్ జోన్స్‌గా మార్చడం ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రేపొద్దున ఆ ప్రాంతాల్లో కొనుగోలు చేసినటువంటి ప్రజల ప్రాణాలతో, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ప్రయత్నం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ.